ఏపీలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఏపీ నుంచి ముగ్గురికి కేబినెట్లో చోటు కూడా దక్కింది. ఇక గల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఏపీలో కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతోంది, ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు, ఏ శాఖలు ఎవరిని వరించబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ పర్యటన ముగియడంతో కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఎల్లుండే ప్రమాణ స్వీకారం ఉండడంతో కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. పార్టీలో సీనియర్లు, సామాజిక సమీకరణాలు, మహిళలతో పాటు పార్టీకి విధేయతతో పనిచేసే వారి పేర్లను పరిశీలిస్తున్నారు. కూటమి తరపున 164 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో మంత్రివర్గ కూర్పు కత్తిమీద సాములా మారింది. రేపు కూటమి పార్టీల ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశం తర్వాత మంత్రివర్గంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతి విషయంలో చంద్రబాబు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే పనులు ఆగిపోయాయో మళ్లీ అక్కడి నుంచే మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే రాజధాని పరిధిలో ఆగిపోయిన నిర్మాణాలు, అత్యవసరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలందాయి. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి శాసనసభ పక్ష నేతగా రేపు చంద్రబాబుని ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం అనంతరం కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారి దర్శనానికి చంద్రబాబు వెళ్లనున్నారు.